హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవునిని ప్రార్థిస్తున్నాము. మేమైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామండి. మీరందరూ చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. శ్రావణ శుక్రవారము 3వ వారము వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము. మా ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. పీట పెట్టుకొని, అమ్మవారి ఫోటోలు పెట్టుకొని, ముగ్గు వేసుకొని, బియ్యం వేసుకొని, దాని మీద కలిసి పెట్టుకొని అమ్మవారికి అలంకరించుకోవాలండి. వరలక్ష్మీదేవి తల్లి అందరికీ దయతో చూడాలని పూజనైతే మనం చేసుకోవాలి. వాయనం కూడా తల్లికి సమర్పించుకోవాలండి. చీర, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వాయనం తల్లికి సమర్పించుకోవాలండి. వరలక్ష్మీదేవికి అందంగా అలంకరించుకొని పసుపు కుంకుమతో పూజ చేసుకొని, కలిసి పూజ చేసుకొని, మనము ఏవైనా పిండి వంటలు వండుకొని ఇంట్లో తల్లికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. వరలక్ష్మీదేవి కృప అందరి మీద ఉండాలని అనుకుంటున్నాను. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఎందుకంటే అది సౌభాగ్య లక్ష్మీ వ్రతం అండి. వరలక్ష్మీదేవి వ్రతం అందరూ చేసుకోవచ్చండి. సౌభాగ్యం ఇచ్చే వ్రతం అండి అది. నేనైతే పూజని ఇలా చేసుకున్నానండి, కథ చదువుకొని. పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయని అయితే కొట్టుకోవాలండి. వరలక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలండి. మనమైతే దగ్గర ముత్తైదువులకి పలదనం అయితే ఇచ్చుకోవాలండి. నేనైతే వచ్చిన ముత్తైదువులకి పసుపు రాసి పారాని పెట్టి పలదానం ఇస్తున్నానండి. మనము ముగ్గురికైనా 5గురికైనా పలదానం ఇచ్చుకోవచ్చండి. అది మన ఇష్టమేనండి. నేనైతే 5గురు ముత్తైదువులకి ఫలదానం ఇచ్చానండి. ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకొని వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి పారాని పెడితే లక్ష్మీదేవి సాక్షాత్తు ఇంటికి వచ్చినట్టుగానండి. నేనైతే పూజని, వరలక్ష్మీదేవి పూజని చాలా సంతోషంగా, ఆనందంగా చేసుకున్నానండి. పూజ మంచిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇకపోతే ఈ వైభవలక్ష్మి వ్రతం అని ప్రతి శుక్రవారము నేను చేస్తానండి. వరలక్ష్మి శ్రావణ శుక్రవారం స్టార్టింగ్లోనే ఈ వైభవలక్ష్మి వ్రతం చేస్తానండి. అది కూడా నేను ఈవినింగ్ చేసుకున్నానండి. అది నేను 10 వీక్స్ చేసి 11 వీక్ ఉద్యాపన అయితే చేసుకుంటానండి వైభవలక్ష్మి వ్రతము. ఆ వ్రతాన్ని కూడా నేను శుక్రవారం ఈవినింగ్ కంప్లీట్ చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజే ఈవినింగ్ శుక్రవారం వైభవలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నానండి. నేనైతే అది శ్రావణం స్టార్టింగ్లో స్టార్ట్ చేసి కార్తీకంలో ఉద్యాపన అవుతుందండి. 11 వీక్స్ అయినా 21 వీక్స్ అయినా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ప్రతి ఇయర్ 11 వీక్స్ చేస్తానండి. అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. వైభవలక్ష్మి వ్రతం కూడా కంప్లీట్ చేసుకున్నాను అదే రోజు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. అందరి మీద ఉండాలని, అందరి మీద వరలక్ష్మీదేవి కృప ఉండాలని అనుకుంటూ అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.